వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న కేకే రాజు శుక్రవారం జనప్రపంచన మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా 49వ వార్డ్ ఎన్జీజీఎస్ కాలనీలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి భారీ ర్యాలీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వరకు చేరుకొని అక్కడి నుంచి సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో గల విశాఖ ఉత్తరాంధ్ర నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని, ప్రజలు వైసీపీని మళ్లీ గెలిపించాలని ఎంతో ఆతృతగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను 45 ఓట్ల మెజారిటీతో గెలవటం తథ్యమని ఆయన అన్నారు. స్టాండ్ మేడం రమ్మని వెళ్ళండి మేడం, వెళ్ళండి 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 మేడం లోపల చేస్తారు ఫోటో లోపల నామినేషన్ చేస్తారు. ఓకే ఉత్తర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కేకే రాజు గారు నామినేషన్. ఈ నామినేషన్ మొత్తం కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి వచ్చి ఈ రోజు కేకే రాజు గారిని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి, అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అడారి ఆనంద్ కుమార్ గారు కూడా నామినేషన్ చేయడం జరిగింది. ఈ 2 నామినేషన్ల పర్యవేక్షించి 2 కూడా ప్రత్యక్షంగా 2 నామినేషన్ల